బంధువులారా, మీ అందరినీ మా పెళ్లికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా రండి, మీ ఆశీర్వాదాలు అందించండి. మీ అందర్నీ మా వివాహ వేడుకకి ఆహ్వానిస్తున్నాను. మీరిచ్చే ఆశీస్సులతో మా కొత్త జీవితం మొదలవుతుంది. కుమారుడి వివాహానికి మీరు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మీ ఆశీస్సులతో మా పిల్లల జీవితాలు ఆనందంగా సాగిపోవాలి. తప్పకుండా రండి. కుమార్తె వివాహానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. మీ ఆశీస్సులు మా కుమార్తెకి ఉండాలి. తప్పకుండా రండి. అందరికీ నమస్కారం. నేను నా ప్రియమైన వధువు మీ అందరినీ మా పెళ్లికి ఆహ్వానిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని చాలా సింపుల్గా 3D పిక్సెల్ స్టైల్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు కొన్ని డౌట్స్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఇమేజెస్ జనరేట్ చేసుకోవడం కోసం మనకి ఫ్రీగా ఉన్న వెబ్సైట్ వచ్చేసరికి piclumen.com. చూడండి, వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నా. ఓకే, ఎంటర్. జనరేట్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ గూగుల్ మీద ట్యాప్ చేసి నా జీమెయిల్ అకౌంట్తో సింపుల్గా లాగిన్ అయిపోతున్నా. ఓకే, ఈ వెబ్సైట్లో మనకి ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి 10 క్రెడిట్స్ అనేవి డైలీ ఇవ్వడం జరుగుద్ది. ఇప్పుడు ఈ 10 క్రెడిట్స్ యూజ్ చేసుకొని నేను ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఒక వెడ్డింగ్ ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి. ఇక్కడ పైన డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది. మనం ఏదైతే టైప్ చేసామో ఆ టైప్ చేసిన దాన్ని బట్టి మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుద్ది. నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో కొన్ని ప్రాంప్ట్స్ అనేవి సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఈ ప్రాంప్ట్స్ అన్ని ఏంటంటే నేను ChatGPT సపోర్ట్ తీసుకొని క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ప్రాంప్ట్స్ లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ లో లేకపోతే వాట్సాప్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్లో కూడా ఈ ప్రాంప్ట్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ బోత్ అనే ఆప్షన్ ఉంది. అంటే మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి సంబంధించిన ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి, వాళ్ళిద్దరూ ఉండాలి ఫోటోలో. ఓకే, ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ నాకు ఇమేజ్ ఎలా జనరేట్ అవ్వాలంటే ఇక్కడ 16:9 రేషియోలో నాకు ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి. మీకు పోర్ట్రేట్ మోడ్లో ఇమేజ్ జనరేట్ అవ్వాలంటే ఇక్కడ 9:16 రేషియో ఆప్షన్ ఉంది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. నాకైతే 16:9 రేషియోలో నాకు ఇమేజ్ జనరేట్ అవ్వాలి, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి అట్ ఏ టైం నాకు 2 ఇమేజెస్ జనరేట్ అవ్వాలి. ఓకే, జనరేట్ చేసేద్దాం, సబ్మిట్. ఈ వెబ్సైట్లో వచ్చేసరికి ఇమేజెస్ చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతాయి. చూడండి, ఒకేసారి 2 ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. ఓకే, జనరేట్ అయిపోయినాయి. నెక్స్ట్ మీకు ఈ 2 ఇమేజెస్ నచ్చకపోతే సైడ్ రీరన్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేశారు అనుకోండి, సేమ్ ప్రాంప్ట్తో మనకి ఇంకో 2 ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, రీరన్. ఓకే, జనరేట్ అయినాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్లో మనకు నచ్చిన ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ ఫ్రీగా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, మీకు అవసరమైతే ఈ 4 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ అయితే ఇలాగొచ్చింది, క్లోజ్. నెక్స్ట్ ఓన్లీ బ్రైడ్కి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ఇక్కడ నోట్ ప్యాడ్లో బ్రైడ్కి సంబంధించిన ప్రాంప్ట్ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సేమ్ ఆప్షన్స్ ఉంచి జనరేట్. ఓన్లీ పెళ్లి కూతురుకి సంబంధించిన ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఓకే, జనరేట్ అయినాయి. ఈ 2 ఇమేజెస్లో నాకు ఈ ఇమేజ్ నచ్చింది, డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, డౌన్లోడ్. ఓకే, నెక్స్ట్ పెళ్లి కొడుకు సంబంధించిన ఇమేజ్ కావాలి. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ గ్రూమ్కి సంబంధించిన ప్రాంప్ట్ ఆప్షన్ ఉంది, ఇంతవరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, జనరేట్. చూడండి, పెళ్లి కొడుకు సంబంధించిన ఇమేజెస్ కూడా జనరేట్ అయినాయి. ఓకే, ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా, డౌన్లోడ్. ఇక్కడ ఉన్న ఇమేజెస్ అన్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ లిమిట్ అయితే ఉండదు. కానీ జనరేట్ చేసుకోవడం కోసమే డైలీ 10 క్రెడిట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రీప్లేస్ అవుతాయి, మళ్ళీ 10 క్రెడిట్స్ అనేవి రావడం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ పెళ్లి కొడుకు సంబంధించిన అలాగే పెళ్లి కూతురుకి సంబంధించిన పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇమేజెస్ కూడా నేను జనరేట్ చేసుకుంటున్నా.
ఇలా సింపుల్గా నేను ఇచ్చిన ప్రాంప్ట్స్ అనేవి యూస్ చేసుకొని ఈ 3D పిక్సర్ స్టైల్ వెడ్డింగ్ ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్ని ఒక ఫోల్డర్లో ఉంచుకున్నా. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ యూస్ చేసి చాట్ జీపీటీలో మనం యానిమేషన్ ప్రాంప్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సేమ్ ఇమేజెస్ యూస్ చేసి నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్దాం. చూడండి, chartgpt.com ఎంటర్. చూడండి, వెబ్సైట్లోకి వచ్చాం. ఇక్కడ వచ్చేసరికి మనం ఆల్రెడీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయి ఉన్నాం కాబట్టి మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోయాం. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మీరు మీ జీమెయిల్ అకౌంట్ యూస్ చేసి లాగిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ యూస్ చేసుకొని యానిమేషన్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. దీనికోసం ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఇమేజెస్లో పెళ్ళికొడుకు సంబంధించిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇమేజ్ బేస్ మీద ఒక యానిమేషన్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేయాలి. దీనికోసం ఒక బేసిక్ ప్రాంప్ట్ అనేది టైప్ చేస్తున్నా. I want to create Google Veo 3 video with these characters shown in the image. Here the groom inviting to his marriage. This is the invitation video I want to create in Veo 3. So give me the video prompt to generate a video with Telugu language dialogues. Add other thing to make movement as 3D pixel style. Okay, submit. సింపుల్గా మనకి తెలుగు డైలాగ్స్తో కలిపి వీడియో ప్రాంప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, జనరేట్ అయింది. ఇక్కడ మీకు డైలాగ్స్ నచ్చలేదు అనుకోండి, ఇంతవరకు నోట్ ప్యాడ్లోకి తీసుకెళ్ళి ఇక్కడ డైలాగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ప్రాంప్ట్ వరకు నేను నోట్ ప్యాడ్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నా. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటున్నా. మెయిన్గా డైలాగ్లో చేంజెస్ అయితే చేసుకోవాలి. ఈ డైలాగ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పాను. ఆ వీడియో లింక్స్ కూడా కింద ఇస్తాను, ఒకసారి చూడండి. గూగుల్లోకి వెళ్ళి తెలుగు టు ఇంగ్లీష్ అని టైప్ చేసి ఇక్కడ మైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే మాట్లాడతామో అది తెలుగు టెక్స్ట్ కింద కన్వర్ట్ అయ్యి వచ్చింది. ఈ టెక్స్ట్ కాపీ చేసుకొని మనం డైలాగ్ దగ్గర పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి పెళ్ళికొడుకు సంబంధించిన వీడియో ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి పెళ్లి కూతురుకు సంబంధించిన వీడియో ప్రాంప్ట్, వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించిన వీడియో ప్రాంప్ట్, నెక్స్ట్ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియో ప్రాంప్ట్ కూడా జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. కానీ మనకి చాట్ జీపీటీ ఒక ఆఫర్ అయితే ఇచ్చింది. మనం ఎప్పుడైతే పెళ్లి కొడుకు సంబంధించిన వీడియో ప్రాంప్ట్ జనరేట్ చేసామో కింద మిగతా వాళ్ళకి సంబంధించిన ప్రాంప్ట్స్ కూడా క్రియేట్ చేయమంటారా అని అడుగుతుంది. నేను ఎస్ అని టైప్ చేస్తున్నా. ఓకే, సబ్మిట్. చూడండి, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ప్రాంప్ట్స్ కూడా జనరేట్ అయిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు మనకి వీడియో ప్రాంప్ట్స్ అన్ని జనరేట్ అయిపోయినాయి. ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను నోట్ ప్యాడ్లోకి తీసుకెళ్ళి ఇక్కడ డైలాగ్స్ ప్లేస్లో మనం కొన్ని డైలాగ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాంప్ట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. మనం ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం, వీడియో ప్రాంప్ట్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆ ఇమేజెస్కి ఈ వీడియో ప్రాంప్ట్స్ యాడ్ చేసి ఒక వీడియో ఫార్మాట్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇలాగ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ ఒక టూల్ గురించి చెప్పా. ఆ టూల్ నేమ్ వచ్చేసరికి గూగుల్కి సంబంధించిన Veo 3. ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుందాం, gemini.google.com. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్. నేను ఇంతకుముందు ఈ జెమినై ప్రోకి సంబంధించిన అకౌంట్ అనేది క్రియేట్ చేశాను కదా, ఆ అకౌంట్ క్రియేట్ చేసిన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ ఒక వీడియో రూపంలో చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఒక వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్రియేట్ వీడియో ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ అనేవి జనరేట్ చేసాం. ఆ ఇమేజ్ బేస్ మీద మనకి వీడియో అనేది జనరేట్ అవ్వాలి. సో ఇక్కడ యాడ్ ఫోటో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా. ఫస్ట్ పెళ్ళికొడుకు సంబంధించిన వీడియో రెడీ చేసుకుందాం. చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ ఆల్రెడీ మనం వీడియో ప్రాంప్ట్స్ రెడీ చేసుకున్నాం. అందులో పెళ్ళికొడుకు సంబంధించిన వీడియో ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, జనరేట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో జనరేట్ అయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే ఈ వీడియో ఫ్రీగా డౌన్లోడ్ అయిపోద్ది. ఫస్ట్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. బంధువులారా, మీ అందరినీ మా పెళ్లికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా రండి, మీ ఆశీర్వాదాలు అందించండి. ఇప్పుడు పెళ్లి కూతురుకు సంబంధించిన వీడియో అనేది జనరేట్ చేసుకుందాం. మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేస్తున్నా. ఫోల్డర్లో పెళ్లి కూతురుకు సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వీడియో ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఇందులో పెళ్లి కూతురుకు సంబంధించిన ప్రాంప్ట్ ఉంది. ఈ ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, జనరేట్. ఓకే, వీడియో రెడీ అయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. మీ అందరినీ మా వివాహ వేడుకకి ఆహ్వానిస్తున్నాను.
మీరిచ్చే ఆశీస్సులతో మా కొత్త జీవితం మొదలవుతుంది. నెక్స్ట్ ఇలాగే మనం డౌన్లోడ్ చేసుకున్న మిగతా ఇమేజెస్ ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ ప్రాసెస్ లో మనం జనరేట్ చేసుకుందాం. ఓకే, మనకి వీడియోస్ అన్ని జనరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వీడియోస్ యూస్ చేసి ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో ఈ వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి. చూడండి, నేను ఫిల్మోరా సాఫ్ట్వేర్ అయితే యూస్ చేసుకొని ఇక్కడ టైమ్ లైన్ లో లైన్ గా ఈ వీడియోస్ అన్ని సెట్ చేసుకొని మనం కొన్ని ట్రాన్సిషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ యూస్ చేసుకొని అలాగే వీడియోకి తగ్గట్టుగా టెక్స్ట్ కూడా క్రియేట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఈ AI టెక్నాలజీ యూస్ చేసుకొని 3D పిక్సెల్ స్టైల్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే AI రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.